విశాఖ ఉత్సవంలో భాగంగా అద్భుతమైన ఫ్లవర్ షో మన వైజాగ్లో జనవరి 29, 30, 31 డేట్స్లో జరిగింది. ఇంత మంచి ఫ్లవర్ షోని మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయాలన్నమాట. హాయ్ నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఏఎస్ వరల్డ్. ఈ వీడియోని చూడడానికి 2 కళ్ళు చాలవన్నమాట. మరి అలాంటి వీడియోని మిస్ కాకుండా స్టార్ట్ చేసేద్దాము. 1, 2 అద్భుతమైన ఫ్లవర్ ఆర్ట్స్ అన్నీ ఒకే చోట గ్రాండ్గా చెప్పే వెల్కమ్ ఆర్చ్తో డట్స్ రోజ్, ఆసియాటిక్ లిల్లీ, కోఆర్డినేషన్ బర్డ్ ఆఫ్ ప్యారడైస్, 100కి పైగా విదేశీ పూల రకాలన్నీ ఉన్నాయి. ఈ పువ్వులన్నీ కడియం, బెంగళూరు, కోల్కతా ప్రత్యేకంగా తీసుకొచ్చారనమాట. ఇక్కడ ప్రత్యేకంగా చూడాల్సింది ఇసుకతో చేసిన అద్భుత శిల్పాల్ని చాలా 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 బాగా చేశారనమాట. మన వైజాగ్లో ఫేమస్ టెంపుల్ అయిన కనక మహాలక్ష్మి అమ్మవారిని కూడా చాలా అద్భుతంగా చెక్కారు. దాని చుట్టూ ఉండే ఫ్లవర్స్, ఈశ్వరుడు పార్వతీదేవి ఫొటోస్ని కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు ఇసుకతో. అలాగే మంచిగా నెమలి పురి విప్పితే ఎట్లా ఉంటుందో సో అట్లా ఆ విధంగా పువ్వులతో డెకరేషన్ చేశారండి. చాలా చాలా బాగుంది. ఈ నెమలైతే మంచి మంచి సెల్ఫీ పాయింట్స్తో చాలా అద్భుతంగా ఆనంద విహారంగా ఉందన్నమాట. ఇక్కడికి వెళితే ఇది ఒక ప్రత్యేకమైన ప్లేస్లా అనిపించింది. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యామన్నమాట. చాలామంది చూడలేని వాళ్ళకి ఇది ఒక అద్భుతంగా కనిపిస్తుందని నేను ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. అలాగే ఫ్లవర్స్నే కాకుండా ఫ్రూట్స్తో కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇక్కడ ఎలిఫెంట్ని చూసుకుంటే బ్రింజల్తో చేశారు. కూరగాయలతో చేసిన క్రియేటివిటీ కల్చర్ చాలా 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 బాగుంది. అలాగే ఇక్కడ అందరూ కూర్చుని ఆహ్లాదకరంగా చూడటానికి ఒక మంచి లేజర్ షో టీవీని కూడా పెట్టారు. అలాగే ఇక్కడ కాకరకాయతో ఒక పెద్ద డైనోసార్ని కూడా చేశారు. చాలా బాగుంది అది కూడా. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేటట్టు ఫ్రీ ఎంట్రీని పెట్టారు. నార్మల్గా అయితే 30 రూపీస్, చైల్డ్కి అయితే 15 రూపీస్ కలెక్ట్ చేస్తారు. సో మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.